కోటి రూపాయలు ఆదాయం వచ్చే ఆలయం గురించి మీరు తెలుసుకోవాలని ఉందా? ప్రతి సంవత్సరము 100 కేజీలు వెండి దొరికే ఆలయం గురించి మీరు తెలుసుకోవాలని ఉందా? 20 తులాలు బంగారం వచ్చే ఆలయం గురించి తెలుసుకోవాలని ఉందా? ప్రతి సంవత్సరము టన్నులు చక్కెర వేలంపాట వేసే ఆలయం గురించి మీరు తెలుసుకోవాలని ఉందా? అదే మన అనంతపురం జిల్లాలో ఉన్న గూగూడు దగ్గర ఉండే కులాయప్ప స్వామి ఆలయం. ఇప్పుడు వెళ్ళిపోదాం రాండి వీడియోలోకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి అనంతపురం నుండి 33 కిలోమీటర్ల దూరంలో గూగూడులో ఉన్నాము. ఇక్కడ గూగూడులో కులాయప్ప స్వామి చాలా ఫేమస్. ఈ ఆలయానికి మంచి చరిత్ర అయితే ఉంది. చాలా మహిమ గల దేవుడు. అంకుల్ని అడిగి తెలుసుకుందాం, దీని గురించి మంచి చరిత్ర ఉందంట. చెప్పండి అంకుల్, మీ పేరు? నా పేరు సాయి ప్రసాద్. అర్చకుండే నేను కూడా. ఓకే ఓకే. మేము ముగ్గురు ఉన్నాం, అన్నదమ్ములము. మంచిగా సంబంధం చేసుకుంటాం. ఏమంకుల్, ఇది ఎలా ఏర్పడింది ఈ ఆలయం? ఇది ఫస్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఇప్పుడే ఒక అరణ్యం మాదిరి ఉండేది. అడవిలోనే ఆంజనేయ స్వామి ఉండేది. ఊరంతా అక్కడ ఉండేది ముందు. ఓకే. రాములు అరణ్యవాసం పోయేటప్పుడు ఇక్కడ గూగుడు ఆయన తపస్సు చేస్తున్నాడు ఆ గుండ మీద. ఓకే. ఆయన దర్శనం ఇచ్చి నేను తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నీకు దర్శనం ఇస్తానని చెప్పింటాడు. ఆయన ఎన్ని ఏళ్ళకు రాకుండా ఉంటే చిది పేర్చుకుంటా అంటాడు. అది ఓకే. ఆ గుట్ట మీద పోయి చూసి వచ్చేది చిది పేర్చుకునేది. ఇంకా మంటలేకి పడాలనే దాంట్లో ఆంజనేయ స్వామి పంపిస్తాడు. ఆంజనేయ స్వామి వస్తాడు ఆయన ఈయన. ఓకే ఓకే. అంతలేకి వచ్చినాడు, ఆయన దర్శనం ఇచ్చినాడు. ఆయన కులాయప్ప స్వామి. రాములే కులాయప్ప స్వామి. ఇంకో రాముడే కులాయప్ప స్వామి. అట్లా పోల్చుకుంటే సీతారామంజనం అంటారు. అక్కడ పెద్దమ్మ సీతే. ఓకే ఓకే. ఇక్కడ ఆంజనేయ స్వామి, అక్కడ కులాయప్ప స్వామి. ఇది చరిత్ర. వీటికి ఆంజనేయ స్వామి రాముడే, ఇక్కడ కులాయప్ప స్వామి. మళ్ళా కులాయప్ప స్వామి చరిత్ర ఎట్లా వస్తుందంటే, రామాచార్య లక్ష్మణాచార్య అనే వాళ్ళు చర్లాపేట అని ఉంది. తోటలు అయిపోయినాయి. నేను పీర్లు తయారు చేసినారు వాళ్ళు. బీజాసురాలు వేసి పెట్లు పెట్టినారు. ఆ భార్యను తెమ్మని చెప్పినారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? రామాచార్య లక్ష్మణ తయారు చేసిన వాళ్ళు. ఓకే ఓకే. ఆయన పీరు దిగి చూసి నవ్విందంట. నవ్వింది. ఓకే. నవ్వుతాడా వాళ్ళు చనిపోయినారు. ఊరంతా కాలిపోయింది. మనకి ఎందుకు ఈ పీర్లని 3 కిలోమీటర్లు ఉంటుంది గంగనపల్లి అనే దాట. ఓకే ఓకే. ఆ బాయిలో వేసి వచ్చినారు. ఆ బాయిలో పెట్టినారా? ఆ బాయిలో వేసినా మనకు వద్దని. ఓకే, వద్దని వేసేసినారా? మళ్ళా కొన్ని 300 ఏళ్లకు గొర్రెలు కాసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. కాలిపోతే ఇక్కడ వచ్చినారు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే వాళ్ళు సాగుని ఎత్తుకునే వంశస్థులే వాళ్ళు. అవునా? ఓకే. వాళ్ళు ఆ గొర్రెలు ఆ గుట్ట మీద దొరకపోతే అవి పోయి ఆ బాయికి ఉంటాయి. ఆడిపోతే నేను వస్తాను అని చెప్తాంటే వీళ్ళు ఊరు తిక్కోడు కదా అతను. ఎవరు ఇన్నోళ్ళు కాదు. ఓకే. ఒక సంవత్సరం పండగ జరిగేటప్పుడు పోయినారు. చూస్తా పోతానే సాము వచ్చాడు చేతిలోకి. దొరికినారు అక్కడ? దొరికినాడు. సాము వచ్చాడు. పెట్టి కూడా వచ్చిందట. పెద్ద కులాయప్ప పెట్టి వచ్చిట. పెట్టిలో ఏముందని ఆడ మనిషి పోయి లప్ప పెట్టుకుంది. బీగంలో పెద్దలా ఉంది. పెట్టి వెళ్ళిపోయింది. ఓకే. అదేంది తెలియదు. ఆ లప్ప కూడా ఇంతవరకు ఉండే గుళ్ళోనే జరిగినప్పుడు. అంత ఆయన చరిత్ర. ఓకే. కులాయప్ప తెచ్చినారు. జనాలు ఎక్కువ అయ్యే కొద్దీ అప్పటికే పూర్వకాలం ఎదురుగా గుడి ఉండేది. ధనం అది వచ్చేసరికి గుడి అంతా కట్టేసారు. ఎన్ని దొరికినది అంకుల్ అక్కడ? పీరు ఒక్కటే దొరికిండేది. ఒకటేనా దొరికినది? అక్కడ కూడా పూజలు చేస్తారా? ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేసినారు. మీ దగ్గరే 3 కిలోమీటర్లే. బావి కూడా పోయి చూసినట్టు. చూస్తాం. బేస్వారం భజనలు అవి జరుగుతుంటాయి. ప్రతి గురువారం భజన బాగా జరుగుతాయి. ఇంప్రూవ్ చేసినారు. బాగా ఉంది అక్కడ కూడా. ఇంకేమంకులు ఇక్కడ జాతరలు ఎలా జరుగుతాయి? జాతర నీకు జూన్ జూలైలో బాగా జరుగుతుంది. పీర్లు నిలబెట్టిన నుంచి ఒకటే జాతర. 15 రోజులు. ఓకే ఓకే. ఇది ఇక్కడ జంతు బలి ఇస్తారు కదా? జంతువులు అంటే ఆయమ్మకే, పెద్దమ్మకే. ఇక్కడ ఆయమ్మకే అనుకో. ఎన్ని ఇవ్వచ్చు ఆ రోజు? జల్దీ ఎక్కడ చెప్పలేదు. వేళ్ళల్లా నిన్ననే ఈ పొద్దు తెగింటాయి. ఒక 20-30 పెట్టి తెగింటాయి. నిన్న దేశవారం తెగింటాయి. చెప్పేకలేదు ఇంతవరకు.
శనివారం సోమవారం లేదండి కదా? లేదు. మిగతా అన్ని రోజులు జరుగుతానే ఉంటారు. వారు అనుకూలం బట్టి వస్తానే ఉంటారు. ఈ పొద్దు మంచి దినం బాగుందని ఈ పొద్దు వచ్చినారు, నిన్న శనివారం వచ్చినారు. ఒక పక్కన రామాలయము, ఇంకొక పక్కన పూర్వం నుంచి అట్లే ఉండేది. ఎక్కడ ఈ విధంగా లేదు, ఈ గుడి ఎదురుగా ఉండేది చిన్న సావిడి మాదిరి. శివాలయం గానీ రామాలయం గానీ ఉండే చోట ఇట్లా జంతు బలి గానీ అట్లా మాంసం చేసేది గానీ అలాంటిది ఏది ఉండదు. పుట్టినప్పుడు జావర్ జరిగినదంట. జావర్ జరిగితే దున్నపోతుల నుంచి గుండె మీద పడేటవాళ్ళు ఆ కాలంలో. ఓకే ఓకే ఓకే. అప్పటి నుంచి నిలిచిపోయేది. జావర్ కూడా జరగదు. ఇదే జావరే అనుకో హైమతం అంతే. బాగుంది అక్కడ. ఓకే ఓకే ఓకే. ఇక్కడ భోజనాలు ప్రసాదాలు దొరుకుతాయి? ప్రసాదం జరగదు. భోజనం ఉంటుంది 12 నుంచి 3 గంటల వరకు పెడతారు. ప్రతిరోజు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం పెడతారు. 2 పూట్ల ఉంటుంది. ఓకే ఓకే. దాతలు ఉండే వాళ్ళు కూడా ఎవరు చేపించి వాళ్ళే. బయట షాపుల్లో ఈ చక్కెర పెట్టుకున్నారు ఏం కంకులు? అది చక్కెర దేవునికి చదివించే, దేవునికి చదివించే చక్కెరే ఎక్కువ. చక్కెర, బెల్లము, ఒట్టి కొబ్బరి. వాళ్ళు ముక్క పొద్దు ఉంటుంది. నాకు సంతానం కాదంటాడు. నేను ఒక మూట చక్కెర అంటే పిల్లల నుంచి బంధాలు ఇట్లా ముక్కుంటారు. ఇంకొకటి అంకోళ్ళు ఇక్కడ కోరుకున్న కోరికలు అన్ని జరుగుతాయి? అన్ని జరుగుతాయి కూడా ఇంత జరుగుతాయి. అన్ని జరుగుతున్నాయా? అన్ని సంతానం గురించి కానీ ఏదని కానీ ఎటువంటి సమస్యలే ఏం సమస్య వచ్చినా ముక్కుబడి. మంచి సమస్య ఆయనకు మంచి ఉద్యోగస్తులు ఉద్యోగం కానీ ఏదైనా కానీ అంటే నేను చూడగా పిల్లప్పటి నుంచి దొంబరోళ్ళు, జంగాలోళ్ళు, సుగాలోళ్ళు, బొమ్మలాటోళ్ళు వీళ్ళంతా బీదోళ్ళు. నేను చూడగా బీద పరిస్థితి సాగుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా కార్లో వచ్చిపోతాను. అంత కార్లో వచ్చిపోతాను. ఆయన ఆపద ముక్కలు వాడైనా మనం ముక్కుంది నెరవేరుస్తాడు. ఏదన్నా వండుకో, నీకు ఒట్టి కొబ్బరి ఇస్తానో చక్కెర ఇస్తానో అంటే నా ఎత్తు ఏదో ఒకటి. ఇక్కడ అది అగ్నిగుండం ఉంది కదా, అదేంత ఎలా ఏర్పాటు? అది తీసేస్తారు మన్నంతా. ఈడ చేసే కార్యక్రమాలు ఏంటంటే స్వామి తొలి రోజు చూపిస్తారు. 3వ రోజు గుండం అంతా వడ్డీ వాళ్ళు ఏర్పరుస్తారు. మన్నంతా పక్క పడతారు. మాదిగోళ్ళు వచ్చి ఆ 20 పోసేస్తారు మన్ను. మళ్ళీ బూడ్చుకుంటే సాయులు. అవునా? ఎవరు పద్ధతి వాళ్ళే. ఇంకొకటి అది పూర్తి చేసినా కూడా లోపల మంట ఉంటుందంట కదా? నేను చూసినాము. అవునా? పుల్లిపులు బయటకు వచ్చి పడతారు. అంటే అది సంవత్సరం అంతా అట్లే ఉంటుందా? సంవత్సరం అట్లే ఉండేది. కుమ్ములతో అనేది రాబోదే. ఇది కూడా మొన్న కూడా నీకు అంతా కట్టినారే. అది కట్టిన గోడలో కనపడుతుంది వెళ్తుంది. అసలు మంట అనేది ఆరిపోదు లోపల, అలాగే అట్లే ఉండేది. మేము మా పెద్దలు చూసినారు. మేము అలాగే ఉంటాయి లోపల. గడ్డకి వేస్తా అంటే అంటుకుంటాడు. అంత ఇప్పుడు కూడా నీకు 10 రోజులకు గుండం ముడిచేది పరస అయిపోయినాక 10 రోజులకు కూడా నీకు గోడలో మంట కనబడతాను. సుమారు మన జిల్లా అంతా వస్తారు అనుకుంటా? జిల్లా కాదు, వేరే కర్నూలు, అనంతపురం, హిందూపూర్, ధర్మవరం మొత్తం కర్ణాటక అంతా వస్తారు. కర్ణాటక, మహబూబ్ నగర్ ఇదంతా ఎక్కువ జనాలు వస్తుంటారు. ఎక్కువ బాగేపల్లి కర్ణాటక. ఇప్పుడు బాగేపల్లి దగ్గర ఆయన ఉన్నాడు. సంతానం లేదు ఆయనకు. ఎవరు జరిగినప్పుడు కూడా వచ్చి ఈడే నిద్ర చేసిపోతారు. వాళ్ళ కొడుకు పుట్టింది ఒక ఆర్టీఓ పాదయాత్ర వస్తాడు వాళ్ళ ఊరు నుంచి, బాగేపల్లి నుంచి. ఫ్రెండ్ వాళ్ళు బాబు నాతో కలిసి పోయేవాళ్ళు పిల్లలు. ఓకే ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, మంచి విశేషాలు చెప్పినారు. ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.